వెల్కమ్ టు లైట్ వెయిట్ టెరెస్ గార్డెన్. మనం ఈరోజు నాటు బచ్చలి తెంపుతున్నామండి. మరి ఈరోజు హార్వెస్టింగ్ చాలా బాగుంటుంది. దీన్ని దప్పడం కానీ పప్పు కానీ చేస్తే చాలా బాగుంటుందండి. మరి అది ఎలా ఉంది చూపెట్టండి ఒకసారి బచ్చలు. అయితే ఇంకొకటి ఏంటంటే రెయినీ సీజన్లో గంగవాల ఆకుకూర వేయొద్దండి, వేస్తే ఇలా అవుతుంది. కానీ అందరికీ తెలియదు. తెలియక ఏమంటారంటే మరి ఇలా అవుతుంది, ఏం చేయాలి, దీనికి ఏం ఫర్టిలైజర్ వేయాలి, ఏ స్ప్రే కొట్టాలంటారు. అది తప్పు. ఇది అసలు ఈ సీజన్లో వేసేది కాదు, తీసేయాలి ఉంటే కూడా. చాలా రకాల బంతులు రెడీ అయిపోతున్నాయి. మంచి అవే పడి మొలిసినవి ఉన్నాయి. ఇవి అయితే సూది బంతులు అయితే అవే పడి మొలిసినాయండి చాలా వరకు. ఇవి మళ్ళీ తీసి అక్కడక్కడ పెట్టాలి. అన్నీ గుబురుగా చూడండి ఎన్ని వెలిసాయో. ఇక్కడ చూడండి, మనం ఇలా తీగలు అల్లుకుంటే వాటి నుంచి అవే వెళ్ళిపోతుంటాయి బచ్చలి. చాలా బాగుంది చూడండి, ఎంత బాగుందో. ఇలాంటి రకము మనం వాడుకోవాలండి నాటు బచ్చలి, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. మనం పెద్ద సైజ్ అని చూడొద్దు, ఇది కూడా పెద్దగా అవుతుంది కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడ ఉంది చూడండి, ఇది గోరెంట పూలు, ముద్ద పూలు, డార్క్ పింక్ అండి. ఇక్కడ చూడండి మునగంటి. ఇవన్నీ మనం ఇలా ఆకుకూరలు వేసుకున్నాం అనుకో, రోజు ఒక ఆకుకూర తినచ్చు ఈజీగా. మన రేట్లు కూడా ఎలా పెరిగిపోయాయి. మన ఇంట్లో మనం ఆర్గానిక్గా పెంచుకొని మంచిగా తినవచ్చు. ఇంకొంచెమే తెంపు సరిపోతుంది. ఈయాడి మందం మనం సరిపోయే మందం తెంపుకోవాలండి. ఫ్రిడ్జ్లో ఇట్లా స్టాక్ పెట్టుకోకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపుకొని తినవచ్చు. వర్షం పడుతుంది, చినుకులకు చాలా బాగా కనబడుతున్నాయి. ఇదేమో వెల్వెట్ బీన్స్, ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. మళ్ళీ వీడియోలో కాసిన వాళ్ళే చూపెడతాను. ఇప్పుడైతే మనకు సరిపోయేంత బచ్చలకు నాటు బచ్చలి తెంపుకున్నాము. ఇందులో చెట్టు బచ్చలి, అలాగే రెడ్ తీగ బచ్చలి కూడా ఉంది, చూపెడతాను. ఇదేమో చెట్టు బచ్చలి, బుషిగా పెరుగుతుంది, కింద కూర్చొనే కాస్తుంది అన్నట్టు, తీగ పారదు అన్నట్టు. ఓకే, ఇంకొకటేమో రెడ్ బచ్చలి అంటే అది ఇంకో ఫ్లోర్లో ఉంది. ఓకే, ఉంటానండి మరి.